Dharmic civilization అంటే ఫోకస్ ఎవరో తెలుసా? You are the focus of the dharmic civilization. జనరల్ గా మన జీవితంలో ధర్మార్థ కామ మోక్షాలు అనేది కామన్. There are only 6 ways of knowing knowledge. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్థపత్తి, అనుపలబ్ధి అండ్ శబ్ద. దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. ఏ బి నుంచి వచ్చిందంటే బి ఎక్కడి నుంచి వచ్చింది? మీరు బౌద్ధమేమో సనాతన ధర్మంలో పార్ట్ అని చెప్తున్నారు. తిరుమల తిరుపతి దేవాలయం కూడా బౌద్ధం సంబంధించింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మోటివేటెడ్ ట్రూత్స్. ఇప్పుడు జరుగుతున్న అన్నిటికన్నా లోకల్లో అన్నిటికన్నా ముఖ్యమైన ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? బ్రేకింగ్ ఇండియా. అదే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు హిందూ అని చెప్పుకోవడానికి వాడు సిగ్గుపడుతున్నాడు. 100 సంవత్సరాల తర్వాత చూస్తే యోగా అనేది సెక్యులర్ గా మారిపోతుంది. భరతనాట్యం సెక్యులర్, ఇది సెక్యులర్, నీలో ఉన్న అన్ని సెక్యులరే. వాళ్ళందరికీ విక్టిమ్ కార్డ్ ఇచ్చి వాళ్ళ క్యాస్ట్ ని వెపనైజ్ చేసేసావు, జెండర్ ని వెపనైజ్ చేసేసావు, ప్రతి ఒక్క విషయాన్ని వెపనైజ్ చేసేసావు. నాస్తికుల పేరు మీద ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే మేము చార్వాక పరంపర అని చెప్తూ మేము నాస్తికులం అని చెప్తూ వీళ్ళు దేవుడిని నమ్మకపోవడం, వేదాన్ని తిరస్కరించడం. విల్ స్మిత్ కూతురు ఇటాలియన్ ఎవరించి పాడింది. సో యుఎస్ ఇస్ బికమింగ్ హిందూ. యుఎస్ ఇస్ నాట్ బికమింగ్ హిందూ. మనం కాపాడాల్సిన విషయం ఒక్కటే అజయ్ గారు, మన సభ్యత, మన సివిలైజేషన్, మన దేశం. నమస్కారం అందరికీ, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. చాలా రోజుల తర్వాత మరి ఇంకో పాడ్కాస్ట్ చేయబోతున్నాం. వారి గురించి ఎక్కువ మంది తెలియకపోవచ్చు, బట్ వారు ఆల్మోస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 years ఆన్లైన్లో 6,000 పీపుల్కి వేదాంత అండ్ వేదాస్ క్లాసెస్ చెప్పాడు. సో మనం వారిని ఈరోజు మనం వారి గురించి అడిగి తెలుసుకుందాం అండ్ ఇన్డెప్త్గా నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం అన్న సుదర్శన్ గారు. నమస్కారం అజయ్ గారు. యా, స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ వందనము. సో చూస్తున్న ప్రేక్షకులందరికీ, చూస్తున్న మహానుభావులందరికీ వందనములు, నమస్తే, నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఈరోజు మన పాడ్కాస్ట్ ద్వారా మీరు మాకు మీ విలువైన సమయంతో పాటు కొంచెం జ్ఞానాన్ని మాకు ఇస్తే కొంచెం నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇది అందే ప్రయత్నం జరుగుతుందనే ఒక చిన్న హోప్తో మిమ్మల్ని పిలిచానన్న. సో మీరు అసలు ఈ ఫీల్డ్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ అని చూస్తే అజయ్ గారు, మన సభ్యతే రీజన్, మన సివిలైజేషన్ రీజన్. దాంట్లో ఉన్న ప్రొఫండిటీ, ఆ డెప్త్ అన్నిటిని అర్థం చేసుకుంటేనే అదే గైడ్ చేస్తుంది సీరియస్ గా. ఓకే, అది చేస్తున్నప్పుడు ఆఫ్ కోర్స్ లైఫ్ లో చాలా విషయాలు జరిగాయి, చాలా ఇవి అయ్యాయి. బట్ ఏంటంటే నాకున్న ప్రత్యేకమైన ఒక ఉద్దేశం ఏంటంటే, వాట్ ఆర్ యూ డూయింగ్ అబౌట్ ఇట్? ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అన్నిటిని దేవుడు చూసుకుంటానంటే నేను అలా చూడను. నేను ఎప్పుడైనా సరే అలా చూడను. మనం మన చేతుల్ని మనం మన మనమై మన భవిష్యమైనా సరే, మన సమాజానికి భవిష్యమైనా సరే మనం చేతులు తీసుకోవాలని చేస్తున్న ప్రయత్నమే. సో మీ గురించి మా ప్రేక్షకులకి కొద్దిగా చెప్తారా? సో ఐఎమ్ అన్ ఆథర్. నేను ఒక లేఖకుడు. ఇంతవరకు 5 పుస్తకాలు రాశాను. సో 2004లో నేను టైమ్ అండ్ సైక్లోన్ ఇంగ్లీష్ పుస్తకం ఒకటి రాశాను. అప్పుడు ఇన్ఫోసిస్ అప్పుడు ఉన్న చైర్పర్సన్ మిస్టర్ నారాయణ మూర్తి గారు వాళ్ళు వచ్చి రిలీజ్ చేశారు. 2018, 2019, 2020 నేను మహారాష్ట్రలో ఆళంది దగ్గర ఉన్నప్పుడు నేను జ్ఞానేశ్వర మహారాజ్ వాడి మార్గంలో ఏదో జరిగింది, ఏదో మాయం జరిగింది అంటారు కదా. ఐ గాట్ డైవర్టెడ్ టువర్డ్స్ జ్ఞానేశ్వర మహారాజ్ వార్కరీ సంప్రదాయం. ఓకే, అంటే మీరు మరాఠీయా? నేర్చుకున్నానండి. ఓకే, అంటే ప్రాపర్ ఎక్కడ సార్? ప్రాపర్ అంటే నా మాతృభాష అంటే తమిళ్. ఓకే ఓకే, మాతృభాష అంటే తమిళ్. బట్ దానికన్నా టు ఎక్స్పాండ్ ద హొరైజన్స్, టు మనకి ఉన్న లిమిటేషన్స్, ఉపాధి అంటారు సంస్కృతంలో, ఉపాధి అన్నిటినీ తీసుకుందామని 13 భాషలు నేర్చుకున్నాను. 13 చదవడం, రాయడం, మాట్లాడడం. దాంట్లో మన దేశాల్లో ఉన్న భాషలు ఒక 7 సంథింగ్. మిగతా భాషలు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాను. జనాలకి కొన్ని విషయాలు అర్థం కావు. సరే ఏంట్రా వీళ్ళు రిలీజన్ అంటున్నారు, మతం అంటున్నారు, లేకపోతే ధర్మం అంటున్నారు, రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. అసలు ఏంటి, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అనే క్వశ్చన్ వస్తుంటుంది. సో దానికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? వండర్ఫుల్, బ్యూటిఫుల్ క్వశ్చన్. సో సనాతన ధర్మం, దీంట్లో 2 పదాలు ఉన్నాయి కదా. మనం ధర్మం నుంచి షురూ చేద్దాం. ఫస్ట్ ధర్మం అంటే ఇది కాదు, ఇది నేతి అప్రోచ్. ఆది శంకరాచార్య స్వామి చెప్తున్నట్టు నా ఇతి, ఇది కాదు, అది కాదు, ఇది నాట్ అని చేస్తూ వస్తే ఏం వస్తుందో అది వచ్చేస్తుంది. సో అలాంటిది ఇది కాదు. ధర్మ అనేది రిలీజన్ కాదు. రిలీజన్ అన్నది
ఏంటంటే ఒక రెలిగేర్ 15th century లాటిన్ వర్డ్ రెలిగేర్ అని ఆ పదం నుంచి వచ్చే విషయం అది. రెలిగేట్, డెలిగేట్, సబ్జుగేట్ అని అంటాం కదా. సో ఇట్ బికమ్స్ అన్ అథారిటేరియన్ ఫ్రేమ్వర్క్. పైన నుంచి ఒక కమాండ్మెంట్స్ లాగా ఇలా చేయకపోతే చూడు ఏం చేస్తాను అలాంటి అయిపోతుంది. ధార్మిక్ సివిలైజేషన్ అంటే ఫోకస్ ఎవరో తెలుసా? యూ ఆర్ ద ఫోకస్ ఆఫ్ ద ధార్మిక్ సివిలైజేషన్. ఐ ఆమ్ ద ఫోకస్ ఆఫ్, నేనే ఆ ధార్మిక్ ఫోకస్. నేనంటే నేను కాదు, మీరంటే మీరు కాదు. ప్రతి ఒక్కరు అందరూ కలిసి, ప్రతి ఒక్కరికి ఒకే రకమైన ఇష్టాలు రుచులు ఉంటుందా? ఎక్కడైనా ఉంటుందా లోకంలో? మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఉంటుందా అలా? మీ అక్కకి ఏమైనా నచ్చుతుంది, మీ అన్నకి ఏమైనా నచ్చే విషయాలు ఉంటది. మీకు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అంటే నీకు తమ్ముడుకు రాస్బెరీ ఐస్ క్రీమ్ అనే ఒక విషయమే లేదు. వీళ్ళందరినీ టాప్ డౌన్ కమాండ్మెంట్స్ లా ఇచ్చి ఇలాగే నువ్వు చేయాలి, చెయ్యకపోతే నీకు దుర్మరణం, నువ్వు దుర్మార్గుడు అని చెప్పడం రిలీజన్. ఎంత ప్రతి ఒక్కరికి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా సరే, ఉన్నా సరే, వాళ్ళందరినీ కలిసి అందుకే ధారయతి ధర్మ అంటే దాని నుంచి హోల్డ్ ఆన్ పట్టించుకోవడం. ఆ పట్టించుకొని ఆ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడమే ధర్మం. ఓకే, మీకు అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న ఏంటి జీవితంలో? ఎందుకు పుట్టాను, ఎందుకు ఇది? బట్ సమాజం ఇది చూస్తే చనిపోవడం తర్వాత ఏం జరుగుతుంది? బిగ్గెస్ట్ క్వశ్చన్ అందరికీ ఉన్న మృత్యు అనేది ఏంటి? మృత్యు అంటే ఏంటి? అంతేనా అయిపోయాడా? ఎక్కడైనా మళ్ళీ వస్తాడా? కాకపోతే పునర్జన్మం అనే ఒక విషయం ఉందా? ఎక్కడ పరమ పదం వెళ్తాడా, నరకం వెళ్తాడా, స్వర్గం వెళ్తాడా? వాడికి నచ్చిన వాడు, అభిమానం ఉన్నవాడు అంటే ఓకే, వాడికి ఖచ్చితంగా స్వర్గమే, వాడికి పరమ పదమే. మనం నచ్చకపోతే వాడికి నరకమే, దుర్మరణం. వాడి ఏంటి ఎదవా, వాడికి ఇలా చేసాడు మనం అంటాం. బట్ వాడికి ఏం జరుగుతుంది నాకు నిజం మనకు తెలియదు, సీరియస్ గా తెలియదు కదా. ఒకటి ఫ్యాక్ట్. రెండు, మీకు ఇప్పుడు ఒక నెక్స్ట్ వచ్చే 5 minutes లో ఒక 10 crores లాటరీ దొరుకుతుంది మీకు ఎలా ఉంటుంది? We feel happy. మరి మీకు షాకింగ్నెస్ ఉంటుంది, బట్ అదే షాకింగ్ ఉంటుంది, ఏమైనా జరుగుతుంది. కానీ మీకు నాకెందుకు 10 crores, నాకు వద్దు, నువ్వు తీసుకోవాలి చెప్పవు నువ్వు కదా. అలా ఏముండదు. అదే మంచి విషయాలు జరిగితే మన అందరికీ సంతోషం. మంచి విషయం జరగకపోతే నాకెందుకు ఇలా అయింది, నేను మంచివాడే. అందరి మనసులో వాడు మంచివాడే, మీకు తెలుసు కదా. అందరి మనసులో వాడు మంచివాడే. ఓకే, దావుద్ ఇబ్రాహిం అయినా సరే, ఎవరైనా సరే, ఓకే, అందరి మనసులో వాళ్ళు ఏంటో ఒక ఇది మంచివాడు, నేను దేవుడు ఇచ్చినాకైనా సరే వాళ్ళు మార్గం ఇచ్చిన ఇది కర్తవ్యాన్ని చేస్తున్నారని వాళ్ళు ఇది వాళ్ళు ఊహించుకుంటారు. దట్స్ అప్ టు దెమ్. విషయం ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతాయి? సో ప్రశ్న ఏంటంటే వాట్ ఆర్ యాక్షన్స్ అండ్ దేర్ కాన్సిక్వెన్సెస్? కర్మ ఫల. ఓకే, మూడో కేటగిరీ ప్రశ్న. అందరికీ కావాల్సిన ఒకటే, ఏంటది? ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దుఃఖం అనే ఒక విషయం తెలియకుండా ప్రశాంతంగా బతకాలి. ఓకే, దుఃఖం వచ్చినా కూడా సరే దాన్ని ఓవర్కమ్ చేయడం వల్ల, సఫరింగ్ లేకుండా ఓవర్కమ్ చేయడం వల్ల దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. ఓకే, అండ్ ద లాస్ట్ 2 వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనండి, ఇవన్నీ వదిలేసేయండి. నేను నా జీవితాన్ని ఎలాంటి గైడింగ్ ప్రిన్సిపల్స్ మీద నమ్మకం పెట్టి ఫాలో చేసి నేను ఐ హ్యావ్ టు లివ్ మై లైఫ్. ఇప్పుడు ధర్మ, గైడింగ్ ప్రిన్సిపల్స్. ఓకే, మీ అమ్మ నాన్న పేరు తెలుసు, మీకు తెలుసు. నా అమ్మ నాన్న పేరు నాకు తెలుసు. అవ్వ తాత పేరు తెలుసు. వాళ్ళకి అమ్మ నాన్న పేరు, వాళ్ళకి అమ్మ నాన్న పేరు, వాళ్ళకి అమ్మ నాన్న పేరు. వీళ్ళందరికీ ఎక్కడైనా ఒక ప్రైమ్ మూవర్, అల్టిమేట్ కాజ్, కారణకర్త ఉంటాడు. 100% ఉంటాడా? 100%. ఆ కారణకర్త ఎక్కడి నుంచి వచ్చాడు? బి నుంచి వచ్చిందంటే బి ఎక్కడి నుంచి వచ్చింది? బి స్వయంభూ. బి అనేది ఎప్పుడు ఉన్న విషయం. అయితే ఏ కూడా ఎప్పుడైనా ఉండవలసిన విషయం కదా. ఇప్పుడు నువ్వు లాజిక్ ప్రకారం ఏ ఇస్ రీజన్ ఫర్ బి అని మీరు పాజిట్ చేస్తే ఆ ఏ ఎక్కడి నుంచి వచ్చారని ఒక ప్రశ్న అడగాలి కదా. కాకపోతే బేసిక్లీ బికమ్స్ ఇన్ఫినిట్ రిగ్రెస్. దాన్ని యాడ్ ఇన్ఫినిట్ అంటారు. ఇన్ఫినిట్ రిగ్రెస్. ఏ నుంచి ఎక్స్ వచ్చింది, ఎక్స్ నుంచి యువర్ ఓన్లీ చేంజింగ్ లేబుల్స్. ఎక్స్, వై, జెడ్, ఏ, బి, సి, డి 24 ఆల్ఫాబెట్స్. కాకపోతే ఇంకా ఆల్ఫాబెట్స్ యాడ్ చేసుకోండి.
ఇవి ప్రశ్నలు ఉన్నాయి కదా, ఈ 5 కేటగిరీస్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ ఇస్ మృత్యు, సెకండ్ ఇస్ కర్మ, 3 ఇది దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి, అండ్ నెక్స్ట్ ఇస్ ధర్మ, అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్ అల్టిమేట్ కాజ్, ప్రైమ్ మూవర్. ది ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ సనాతన ధర్మ. ఇందాక మీరు చెప్పేటప్పుడు దర్శనాలు అని అన్నారు కదన్నా, సో వాట్ ఈస్ దర్శనాలు, ఏంటి, ఎన్ని ఉన్నాయి దర్శనాలు అనేది? దర్శనాలు అనేది మన సభ్యత ప్రకారం, మన సివిలైజేషన్ ప్రకారం కొన్ని ప్రమాణాలు తీసుకొని ఇచ్చే సమాధానాలు. ప్రమాణం అంటే బ్రీఫ్ గా చెప్పాలంటే, మనందరికి క్వశ్చన్ ప్రశ్నలు తప్పకుండా, దానికి మనకేం కావాలి? సమాధానాలు. బట్ వెయిట్, నాట్ జస్ట్ ఎనీ ఆన్సర్. సమాధానం ఇచ్చినా కాదు, సమాధానం ఇచ్చినా కూడా సరే వెరిఫైబుల్ ఆన్సర్, నేను వెళ్ళి నేను వెరిఫై చేయొచ్చు. వెయిట్ వెరిఫైబుల్ మాత్రమే కాదు, అది రైట్ ఆన్సర్ గా ఉండాలి కదా. ఓకే, సో ఏది రైట్ ఆన్సర్ కాదు, దానికి ప్రమాణ శాస్త్రం అంటారు. దాన్ని ఇంగ్లీష్ లో ఎపిస్టమాలజీ అంటారు. కాకపోతే ఎవిడెన్స్ సైన్స్, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. క్వైట్ సింపుల్ గా సింప్లిఫై చేయాలంటే ప్రమాణ శాస్త్రానికి ఒకటే ఉద్దేశం. How do you know and how can you be sure that your answers are correct? మీరు ఇస్తున్న సమాధానాలు కరెక్టా కాదా అనేది నేను ఎలా తెలుసుకోగలను? There are only 6 ways of knowing knowledge. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్థపత్తి, అనుపలబ్ధి అండ్ శబ్ద. దాని గురించి బ్రీఫ్ గా చెప్తాను నేను. ప్రత్యక్ష అంటే అజయ్ గారు ఏనుగు చూశారు ఎక్కడ? ఏనుగు ఇక్కడ లేదు కదా. లేదా? ఎందుకు లేదంటున్నారు? కనిపించట్లేదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో యువర్ సెన్సరీ పర్సెప్షన్, మీకున్న ఇంద్రియాలు చూపించలేదు, మీరు చూడలేదు అంతే. సో దట్ ఇస్ ప్రత్యక్ష ప్రమాణం. సో నేను చెప్పే ఆన్సర్ తప్పు, ఇక్కడ ఏనుగో లేదు. ఓకే. సెకండ్, అనుమానం అంటే ఏంటి? మనం ఇంగ్లీష్ లో, తెలుగులో అనుమానం అంటే డౌట్ అని ఒకటి వస్తుంది కదా. సంస్కృత యాక్చువల్ అనుమానం అంటే ఇన్ఫరెన్స్. ఎత్ర ఎత్ర ధూమహి తత్ర తత్ర రవన్హి. ఇక్కడ ఒక స్మోక్ వస్తే ఈ స్టూడియోలో మీరేమంటారు? ఏమైనా మేబీ ఇట్స్ ఆన్ ఫైర్, ఇక్కడ నిప్పు ఉంటుందని మీరు చూడట్లేదు, బట్ వి కెన్ సెన్స్ ఇట్, యు కెన్ డెడ్యూస్ ఇట్, డెడ్యూస్ దట్ దేర్ మస్ట్ బి ఫైర్. అండ్ ఇలాగే ఉపమానం అనేది బై కంపారిజన్. తెలియని విషయాన్ని అర్థం చేసుకోవడానికి మీకు తెలిసే విషయంతో మీరు కంపారిజన్ చేసుకుంటారు. అర్థపత్తి అంటే పాస్టులేషన్, అనుపలబ్ధి అంటే ఇప్పుడు ఏలియన్స్ ఉన్నారా లేరా? లేరా? కన్ఫర్మ్ చేసుకున్నారా అంటే? ఎగ్జాక్ట్లీ, అదే అనుపలబ్ధి. అనుపలబ్ధి అంటే ఐ డోంట్ హ్యావ్ ప్రూఫ్ ఆఫ్ ఏలియన్, సో యు కన్క్లూడ్ దట్ దేర్ ఇస్ నో ఏలియన్స్. ఇవన్నిటికీ మన జీవితం అనేది మనం 100 years అని పెట్టుకోండి. 100 years లో ఎంత చదివినా సరే, ఎంత నేర్చుకున్నా సరే, కెన్ యూ నో ఎవ్రీథింగ్? నో, ఇట్స్ ఇంపాసిబుల్. సో దట్ ఈస్ వై మనం ఏంటంటే కొందరు గొప్ప వాళ్ళు చెప్పే మాటలన్నింటినీ మనం అర్థం చేసుకుంటాం. అది శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే you basically rely on the word of another established scholar. ఇంకొకరు ఆదిశంకరాచార్య స్వామి చెప్పే మాటల్ని మీరు ఓకే స్వామి మీరు చెప్పడం కరెక్టే, జ్ఞానేశ్వర మహారాజ్ అంటే చెప్తే ఓకే మీరు చెప్పడం కరెక్టే, నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, మీరు చెప్తే బాగుంటుంది అనేది శబ్ద ప్రమాణం. ఓకే, ఇవి ఇప్పుడు నేను చెప్పాను కదా. సో మీరు ఇలా చెప్తున్నారు కదా, సో వేదాలు కూడా ఇదే విధంగా వచ్చాయని చెప్పేసి అంటుంటారు. వేదాల గురించి నేను చెప్పబోతున్నాను నేను ఫస్ట్. బట్ విషయం ఏంటంటే ఇవి 6 ప్రమాణాలు ఉన్నాయి కదా, ఇవి 6 ప్రమాణంలో మీరు 6 ఒప్పుకుంటే అది ఒక దర్శనం, 5 ఒప్పుకుంటే అది ఇంకో దర్శనం, దాంట్లో 4 మాత్రం కరెక్ట్ అని ఒప్పుకుంటే ఒక దర్శనం. ఇవి ఏమి ఒప్పుకోను అని చెప్పడం అది కూడా ఒక దర్శనమే. 0 to basically all 6. సో ఇవే మన 11 దర్శనాలు. అంటే ఇవి మన జీవితంలో మనం తెలుసుకోకుండానే జరిగిపోతుంటాయి. ఇది జరుగుతుంది, ఇవన్నీ ఇప్పుడు జరుగుతా ఉన్న విషయాలు ఇవన్నీ. మనం దానికి ప్రతి ఒక్క విషయాన్ని ఇంత డీప్ గా అబ్జర్వ్ చేసుకొని దాన్ని అబ్జర్వ్ చేసి దానికి మనం లేబుల్స్ ఇవ్వము. ఓకే, బట్ యాక్చువల్లీ దేర్ ఆర్ లేబుల్స్ ఆల్రెడీ. అజ్ఞాన, ఆజీవిక, చార్వాక, బౌద్ధ, జైన ఇవన్నిటిని కలిసి నాస్తిక దర్శనాలు అంటారు. ఓకే, మిగతా 6 దర్శనాలు ఉన్నాయి. న్యాయ, వైశేషిక, సాంఖ్య, మీమాంస, యోగ, వేదాంత. దీన్ని షడ్దర్శనాలు అంటారు. షడ్దర్శనం విని ఉంటారు మీరు. షడ్దర్శనం చాలా ఈ 11 దర్శనాలు కలిసి మనం సనాతన ధర్మం అంటాం. ఓకే, సో దీంట్లో ఇప్పుడు అజ్ఞాన, ఆజీవిక అంటే ఇవన్నీ గురించి బ్రీఫ్ గా చెప్పాలి. చెప్పండి. అజ్ఞాన అంటే
అజ్ఞానం అంటే ఏంటి? తెలియదు అని. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చెప్పడం ప్యూర్ అగ్నాస్టిసిజం. నాకు సీరియస్ గా తెలియదు. మరణం అయ్యే తర్వాత ఒకడికి ఏమవుతుందని నువ్వు అంటున్నావు, స్వర్గం అంటున్నావు, ఇంకొకడు పరమపదం అంటున్నావు, ఇంకొకడు పునర్జన్మండం నరకం అంటున్నావు, సంథింగ్ ఏదో అంటున్నావు. నాకు యాక్చువల్గా తెలియదు. ప్యూర్ అగ్నాస్టిసిజం. ఓకే, అది అజ్ఞానం. ఆజీవిక ఇవన్నీ రాసింది, ఇవన్నీ రాసి హణిబరహ అంటారు కన్నడದಲ್ಲಿ. బ్రహ్మ రాసిన రాత ఇది మారలేదు. అదే 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 రాసింది ఇదే, నాకు ఇంతే ఇచ్చింది ఇదే, నాకు రాసింది ఇదే, ఇదే జరిగిపోతుంది. ఓకే, ఇది ఫేటలిజం, ఫేట్ దాన్ని, అది ఆజీవిక అంటారు. ఓకే, ఇవన్నీ అబద్ధాలేరా, ఇవన్నీ అబద్ధాలే. కంట్రోల్ చేయడానికి కొందరు సృష్టించే విషయాలు ఇవన్నీ, ఫ్రేమ్ వర్క్ ఇవి అంటున్నావు. ఆరాంగా ఉండు, అహింస వెళ్ళు, తాగు, ఆడు, పాడు, ఖుషిగా ఉండు, అది మాత్రమే నీ జీవితానికి ఉద్దేశం అనేవాళ్ళు చార్వాక. చార్వాక అన్నది ఒక చాలా రీసెర్చ్ అవుతున్న ఒక విషయం. ఇప్పుడు పాప్ కల్చర్ లో చూసినా సరే, పిక్చర్ లో చూసినా, ఎక్కడ చూసినా యోలో మాత్రం, యోలోని పాటే ఉంది ఒకటి తమిళ్లో ఇప్పుడు. ఓకే, సో యోలో అనేది ఇది, ఇవి దే ఆర్ బేసిక్లీ వెరీ కాల్ ఇట్ యూనో హెట్రోడాక్స్ అని అంటాం కదా, దే ఆర్ వెరీ రెబెల్ యాటిట్యూడ్స్. అంటే నాకు చిన్న క్వశ్చన్ అన్న, చార్వాక అని చెప్పారు కాబట్టి, ఈ జనరల్గా నాస్తికుల పేరు మీద ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే, మేము చార్వాక పరంపర అని చెప్తూ, మేము నాస్తికులం అని చెప్తూ, వీళ్ళు దేవుడిని నమ్మకపోవడం, వేదాన్ని తిరస్కరించడం, హిందూ దేవతలను దూషించడం, ఇట్లా జనరల్గా ఈ మధ్య కొంచెం ఫ్యాషన్ అయిపోయింది అనమాట అందరికి. సో వాటి గురించి మీరు వాళ్ళు ఒప్పుకోలేరు. అందుకే నాస్తిక అంటే ఏంటి, ఆస్తిక అంటే చెప్పారు. ఆస్తిక అంటే అస్థి ఉంది, నాస్తిక అంటే నాస్తి లేదు. ఇది దేవుడు ఉన్నాడా లేనా అనే ప్రశ్న మీద ఉన్న డిబేట్ కాదు, వాదం కాదు. ఆస్తిక అంటే ఇది వేద అంగీకారాన్ని మేము ఒప్పుకుంటున్నాం అనేవాళ్ళు ఆస్తిక అని చెప్పరు, ఆస్తిక అని చెప్పరు. సంధి సమాసం ఇచ్చి ఆస్తిక అంటారు. మేము ఒప్పుకోము అని చెప్పేవాళ్ళు నాస్తిక. ఓకే, సో నాస్తికుడు అంటే యాక్చువల్గా ఏథిస్ట్ కాదు. నాస్తికుడు తమిళ్లో కూడా నాస్తిగన్ అంటే ఏథిస్ట్ అని అనుకుంటారు. యాక్చువల్గా ఇట్స్ నాట్ అబౌట్ యూనో గాడ్ ఉన్నారా అనే, దేవుడు ఉన్నాడా అనే విషయమే కాదు. వేదిక్ ఫ్రేమ్ వర్క్ లో మేము వస్తున్నామా, కాకపోతే దాన్ని ఒప్పుకోమా అనేది ఇది, అది ఫ్రేమ్ వర్క్, అది బేసిక్ ఫ్రేమ్ వర్క్. దట్ ఈస్ వన్ పాయింట్ ఆఫ్ డిసగ్రీమెంట్. అఫ్ కోర్స్ దేవుడు ఇంకొక విషయం, ఈశ్వరుడు. బట్ ఆల్సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆత్మన్. ఆత్మన్ అంటే సోల్ కాదు, సోల్ అనేది ఏబ్రహామిక్ కాన్సెప్ట్. అది మనం సెల్ఫ్ అంటాం, SELF, సెల్ఫ్, యువర్ సెల్ఫ్, మై సెల్ఫ్ అంటాం కదా, ఆ సెల్ఫ్. ఓకే, సెల్ఫ్ ఎస్ మాత్రం అప్పర్ కేసులో రాయాలి. అది సెల్ఫ్ అంటే బేసిక్లీ దాన్ని సాక్షి, సెల్ఫ్ అని చెప్తున్నాం, ఆత్మ అని చెప్పొచ్చు. బట్ బౌద్ధ, జైన, బౌద్ధం అనేది ఇప్పుడు రిలీజన్ గా మారిపోయింది. బౌద్ధం అనేది సిక్ అన్నది ఎందుకు ఈ దర్శన ఫ్రేమ్వర్క్ లో రాలేదంటే, వరల్డ్స్ యంగెస్ట్ మేజర్ రిలీజన్ అంటే సిక్కిజం. సిక్కిజం హిస్టరీ అంటే ఒక 1000, 3000, 2000 ఇయర్స్ కాదు, 1600s, 1500s షురు అయ్యే ఒక విషయం సిక్కిజం అనేది. గురునానక్ దేవ్ జీ వాళ్ళు ఉన్నటువంటి వరకు వాళ్ళు హిందూనే. ఓకే, క్షత్రియ ఎగ్జాక్ట్లీ, అది పంత, అది ఒక ఏంటంటే అది అంటారు కదా, Sikhism is the sword of Sanatana Dharma, warriors of Sanatana, and Sanatana Dharma is the soul of Sikhism. సో మీరు బౌద్ధం ఏమో సనాతన ధర్మంలో పార్ట్ అని చెప్తున్నారు, ఫ్యాక్ట్. కానీ ప్రజెంట్ బౌద్ధం పేరు మీద చేస్తున్న అరాచకాలు అంతా ఎంత, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవాలయం కూడా బౌద్ధం సంబంధించింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో చాలా సైట్స్ని కూడా, చాలా హిందూ టెంపుల్స్ని కూడా వాళ్ళు ఇవి మావి, హిందూ ధర్మానికి మేము సపరేట్ అని చెప్పేసి వాళ్ళు మోటివేటెడ్ గ్రూప్స్ చాలా చూస్తే కొన్ని విషయంలో ఇది ఉండొచ్చు, కొన్ని విషయంలో ఇది ఉంటుంది, దాని గురించి మనకు తెలియదు. బట్ ఇప్పుడు సడన్ గా వచ్చే చాలా విషయాలు యాక్చువల్ గా చూస్తే మోటివేటెడ్ గ్రూప్స్. ఓకే, ఇప్పుడు జరుగుతున్న అన్నిటికన్నా లోకల్లో అన్నిటికన్నా ముఖ్యమైన ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? బ్రేకింగ్ ఇండియా. మన ఇండియాని, మన భారతదేశాన్ని, మన సభ్యతాన్ని ప్రాంతంలో ఉన్న ఐడెంటిటీస్ ని స్ట్రెంథెన్ చేసేసి, నువ్వు తెలుగుోడు, నీకు తమిళోడు, నువ్వు కన్నడదవును, నువ్వు మరాఠీ, అన్నిటిని ఐడెంటిటీని స్ట్రెంథెన్ చేసి అందరి చేతిలో ఒక విక్టిమ్ కార్డ్ ఒక విషయం ఇచ్చేసి, అందరికి ఒక అది వోక్ కల్చర్, క్యాన్సర్ కల్చర్ కదా. సో వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే వన్ వరల్డ్, వన్ గవర్నమెంట్, కాకపోతే వన్ వరల్డ్, వన్ గవర్నమెంట్ హెడెడ్ బై దేర్ యాక్చువల్ థింగ్స్. వాళ్ళు చెప్పే ప్రకారమే మీరు ఫాలో చేయాలి.
కాకపోతే ఇట్ బికమ్ ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాజెక్ట్ మీకు తెలుసు జార్జ్ సోరోస్ అవి చాలా ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఏబ్రహామిక్ ఫెయిత్ సిస్టమ్స్ కూడా యాక్చువల్ గా అదే వాళ్ళకి ఉద్దేశం. వాళ్ళు ఓపెన్ గా ఉన్నారు. మీరు ప్రాజెక్ట్ జోషువా అనే వెబ్సైట్, ప్రాజెక్ట్ జోషువా వెబ్సైట్ నేను చెప్పడం ఏమి ఇది కాదు, నేను కాంట్రవర్షియలే కాదు, వాళ్ళు ఓపెన్ గా చేసి పెట్టారు, రాసి పెట్టారు. ప్రాజెక్ట్ జోషువా అంటే ఈ లోకల్ ఉన్న ప్రతి ఒక్క పీపుల్ గ్రూప్ కి వెళ్ళి వాళ్ళని కన్వర్ట్ చేయాలి, కన్వర్ట్ చేసేసి అన్నిటికీ ఒక మేము చెప్పడమే విషయం అని, ఇదే కరెక్ట్ ఇదే కాదని చెప్పడమే వాళ్ళ ఉద్దేశమే అదే. ఓకే, మనం ఏంటంటే మనం మనందరినీ సనాతని హిందూ అని ఒప్పుకోవడానికి చెప్పడానికే అంత ఇంకా సిగ్గుపడుతున్నాము. ఓకే, సో ఇది ఓపెన్ గా ఉందంటే అందరితోటి మేము వెళ్ళి గొడవ చేయడానికి చెప్పట్లేదు నేను. బట్ నీ పరిచయమే నీకు నీ అమ్మ నాన్న పేరు అడిగితే అని ఆలోచిస్తూ ఉంటే ఎలా? అదే కదా, అదే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు హిందూ అని చెప్పుకోవడానికి వాడు సిగ్గుపడుతున్నాడు, చాలా సిగ్గుపడుతున్నారు. చాలా వాళ్ళు దరిద్రమైన పొజిషన్ ఇది, దరిద్రమైన ఒక పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు హిందూ అనేది ఒక బ్యాడ్ వర్డ్ తమిళనాడు గురించి చెప్పకండి. సో పెరియార్ యొక్క పైత్యం చాలా ఎక్కువ అక్కడ. ఈవే రామస్వామి నాయకుడు అని అంటాను నేను. పెరియార్ ఎప్పుడైనా సరే పెరియార్ అంటే గొప్పవాడని అర్థం. ఓకే, పెరియార్ అంటే వాళ్ళు ఇచ్చే పేరు అదే, నేను అలాగే అంటాను. మీరు ఏమైనా చెప్పండి. ఎందుకంటే సో వాళ్ళ ఉద్దేశం సింపుల్ అదే. అందరికీ ఉద్దేశం ఏంటంటే ఈ హిందూయిజం, ఈ సనాతన ధర్మం అన్నిటిని దే హ్యావ్ టు బ్రేక్ ఇట్ డౌన్ టు స్మాల్ బిట్స్. అండ్ స్మాల్ బిట్స్ అయితే ఏంటి, డైజెస్ట్ చేయడం ఈజీ కదా. దాంట్లో ఉన్న మంచి విషయాలు అన్ని తీసుకొని, ఇప్పుడు యోగా ఇస్ నాట్ హిందూ, ఓకే దిస్ ఇస్ నాట్ హిందూ, దట్ ఇస్ నాట్ హిందూ అన్ని అయిన తర్వాత ఓకే క్యాస్ట్ సిస్టమ్ ఇస్ ఓన్లీ హిందూ అని, ఓకే క్యాస్ట్ సిస్టమ్ డివైజ్, ఓకే మీరు అందరూ కన్వర్ట్ అవ్వండి, అన్ని ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని చెప్పేసి ఆ దాంట్లో ఉన్న మంచి విషయాలు అన్నింటినీ, దాన్ని కల్చరల్ మిస్అప్రోప్రియేషన్ అంటారు. కల్చరల్ మిస్అప్రోప్రియేషన్ దొంగతనం బ్రీఫ్ గా చెప్పాలంటే. ఇంకో కల్చర్ లో ఉన్న మంచి విషయాలను నీరు తీసుకొని ఇది నాది అనేది జనరల్, ఇది నాది, నేనే ఇది ఆ బుక్ నేనే కొన్నాను, సో ఆ బుక్ లో ఉన్న విషయం కూడా నాది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటున్నట్టు. ఓకే, నేను టెలిఫోన్ డైరెక్టరీ కొన్నాను, ఇది వెళ్ళి టెలిఫోన్ డైరెక్టరీ దాంట్లో నంబర్స్ అన్ని నేను నాదే కదా, నీది ఎలా ఉంటుంది, వాళ్ళది కదా, నంబర్ లిస్టింగ్ మాత్రమే నీది. ఓకే, సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నాం. సో ఇప్పుడు జరుగుతున్నది వార్ ఆఫ్ ద మైండ్. మనసు యుద్ధం జరుగుతా ఉంది. ఇప్పుడు యుద్ధం అనేది బయట వెళ్ళి చేతిలో గన్ను కాల్చడం అది కాదు, న్యూక్లియర్ మిసైల్ అవి కూడా కాదు. ఇట్స్ వార్ ఆఫ్ ద మైండ్స్, ఇట్స్ మెంటల్ వార్ దట్ ఇస్ గోయింగ్ ఆన్. దాంట్లో మనకి కావాల్సిన ఒకటే విషయం ఏంటంటే మన ధర్మం అంటే ఏంటి, మన సంప్రదాయం అంటే ఏంటి, మనం చెప్తున్న విషయాలు అంటే అన్ని ఏం చెప్తున్నాయి అనేది, ఆ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవడం మాత్రమే మన ఇది కానీ, మన ఉద్దేశం అయినా సరే, మనం చేయాల్సిన ఒకటే విషయం కానీ, అది నేర్చుకొని అది తెలుసుకొని ఏం చేయాలి అనేది అది నీ ఇష్టం. ఓకే, దట్స్ అప్ టు యు. సో ఇందాక మీరు మాట్లాడేటప్పుడు నాకు కొన్ని డౌట్స్ వచ్చాయన్న. మీరు యోగా గురించి చెప్పారు, వర్ణాశ్రమం గురించి, కులం, ఇవన్నీ పట్టుకొస్తారు కదా. సో నేను కొంచెం బ్రీఫ్ అడుగుతాను. ఒక్కొక్కటి డిస్కవర్డ్ బై మడోనా అని చెప్పేసి అంటారు. ఇంతకన్నా దరిద్రమైన థింగ్ ఏమైనా ఉందా అసలు? యాక్చువల్లీ పతంజలి మహర్షి ఎప్పుడు చెప్పాడు, ఎప్పటి నుండి పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి, మడోనా ఎప్పుడు ఉంది? దాని గురించి దరిద్రమైన ఒక విషయం, పరిస్థితి అది. అందుకే ఆదియోగి, అందుకే శివుడు, మహాదేవుని, ఇది మన విషయాలు ఇవన్నిటిని. ఇప్పుడు చూస్తే సెక్యులర్ యోగా ఉంది, క్రిస్టియన్ యోగా ఉంది, ఇస్లామిక్ యోగా ఉంది, తెలుసు కదా మీకు. ఇవన్నీ టర్మ్స్ గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకే, ఇది ఎగ్జాక్ట్లీ కలిసి. ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత చూస్తే యోగా అనేది సెక్యులర్ గా మారిపోతుంది. భరతనాట్యం సెక్యులర్, ఇది సెక్యులర్, నీలో ఉన్న అన్ని సెక్యులరే. లేని సెక్యులర్ అనే ఒక విషయం మాత్రం, క్యాస్ట్ సిస్టమ్ మాత్రం బాకీ ఉంటుంది. నువ్వేంటంటే దాన్ని విక్టిమ్ గాడిచ్చి ప్రతి ఒక్కరికి ఇంకా ఇంటి ఇంకా ఇది ఇన్సెంటివైజ్ చేసేసి నువ్వు చేసిస్తావు అంతే. ధర్మాన్ని కాపాడడానికి మనం కాదు, మనం కరెక్ట్ గా ధర్మాన్ని వాడితే ఆ ధర్మం మనం కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అంటే ఏంటి? ధర్మ సేవ్స్ దోస్ హూ ప్రొటెక్ట్ ధర్మ. ధర్మ డస్ నాట్ నీడ్ యూ ఆర్ మీ, బట్ మనం లేకపోతే మమ్మల్ని కాపాడుకోవడానికి ధర్మం కావాలి. ధర్మ అనేది ఏంటి? గైడింగ్ ప్రిన్సిపల్స్. మనం కాపాడాల్సిన విషయం ఒకటే అజయ్ గారు, మన సభ్యత, మన సివిలైజేషన్, మన దేశం. ఓకే, మీరు నమ్ముతున్న విషయం నేను నమ్ముతానా? నేను నమ్ముతున్న విషయం మీరు నమ్మాలి. కమాండ్మెంట్స్ కాదు కదా. ఇది ఉంటే నువ్వు హిందూ, ఇది ఉంటే అది అది జడ్జ్మెంటే ఫస్ట్ పోవాలి.
ఓకే, దాన్ని ఎంత సొలిడిఫై చేశారంటే కొందరు వీళ్ళ గుడికి నేను వెళ్ళను, వాళ్ళ గుడికి నేను వెళ్ళను, వాడి ఫ్రాడు, వీడు నేను నమ్ముడు, వాడి సైకు, ఇది ఇలా చాలా బూట్లు తిప్పుతూ ఉంటారు. జడ్జ్మెంట్గా అయిపోయారు. కానీ ఆ సంప్రదాయాలు ఇప్పుడు పంతులు అన్ని ఇప్పుడు రిలీజియన్గా మారింది. సో దట్స్ అ బిగ్ ప్రాబ్లమ్. బట్ ఇట్స్ ఇన్ అ గుడ్ వే, ఇట్స్ ఆల్సో గుడ్. బికాస్ అన్ని సెంట్రల్ గా అయితే ఏమంటుంటే అక్కడ వచ్చి అన్నిటిని ఇది చేసిస్తారు. జగద్గురు ఆదిశంకర్ డీసెంట్రలైజ్ గా ఉండడం మంచిదే. బట్ డీసెంట్రలైజేషన్ షుడ్ నాట్ బి సో బ్యాడ్ దట్ ఇప్పుడు మన హిందూ వాతావరణం అనేది టాక్సిక్ గా మారుతున్నట్టు ఉండకూడదు. అది ఉండకూడదు. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి, ప్రతి ఒక్కరికి ఇది చేయాలి, అది చేయాలని విషయం ఉండదు. ఓ నువ్వు నాకులోమా, నువ్వు వీడా, నువ్వు వాడా అని డోంట్ బికమ్ ద జడ్జ్మెంట్. వాడికి ఇవ్వాలంటే ఇవ్వు, కాకపోతే వదిలేసి. నువ్వు ఇవ్వకుండా కూడా వాడు ఉంటాడు, అందరూ బతుకుతారు. బట్ ఆ ఒక గర్వం, అందుకే ఇవన్నిటినీ మనం తగ్గించుకోవడానికే మనం యోగా అనేది చేయాలి. అందుకే ఇప్పుడు యోగాకి వస్తున్నాను. సో ఇవన్నీ ఉపాధి అంటే లిమిటేషన్స్. మనకి అందరికి ఉపాధి దేశకాల వస్తు ఉపాధి అంటారు. దేశ అంటే స్పేషియల్ లిమిటేషన్, వస్తువు అంటే ఆబ్జెక్ట్ లిమిటేషన్స్, కాల అంటే టైం టెంపరల్ లిమిటేషన్స్. ఇవన్నిటిని తగ్గించి కాకపోతే మినిమైజ్ చేసేసి ఇవన్నిటిని జీరో చేస్తే అది సమాధి అంటారు. సమాధి, నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి అని చాలా ఉంది. అందరూ ఏంటంటే డైరెక్ట్ గా యోగా చేస్తే సమాధి. ఏవైనా సరే సద్గురు చెప్తున్నట్టు ఏవైనా సరే ఒక విషయం మన అందరికి తెలుసు, మన అందరికి లిమిటెడ్ టైమే, అంతే, చాక తప్పదు. మనం ఉన్న టైంలో మనం ఏం చేస్తున్నాం, మనం మన వెల్ఫేర్ కి మనం ఏం చేస్తున్నాం, ఈ సోషల్ సివిలైజేషన్ వెల్ఫేర్ కి ఏం చేస్తున్నాం మాత్రమే సనాతన ధర్మం. కానీ వేరేమి కాదు. ఇప్పుడు థానటాలజీ అంటే స్టడీ ఆఫ్ డెత్. ఓకే, ఇప్పుడు చాలా ఏబ్రహామిక్ ఫెయిత్ సిస్టమ్స్ అనేది చాలా ఫెయిత్ సిస్టమ్స్ ఏమైనా సరే వీళ్ళందరూ చనిపోయే తర్వాత ఏమవుతుంది, నువ్వు ఎక్కడ పోతావు, ఎక్కడ ఉంటావు, నీకు వైఫై దొరుకుతుందా, నీకు ఇది తిండి దొరుకుతుందా, నీకు స్నాక్స్ దొరుకుతుందా, నీకు ఫ్లోయింగ్ రివర్స్ ఆఫ్ మిల్క్, అది మాత్రమే. కానీ సనాతన ధర్మం అనేది నువ్వు బతుకుతున్నప్పుడు ఎలా ఉండొచ్చు, ఎలా ఉంటే నీ జీవితం అయినా సరే, నీ మరణం అయినా సరే అన్ని బాగుంటుంది. అదే పురుషార్థం. సో ఇప్పుడు మీకు పురుషార్థాల గురించి చెప్పారు కాబట్టి జనరల్ గా మన జీవితంలో ధర్మార్థ కామ మోక్షాలు అనేవి కామన్. ఒకప్పుడు ప్రతి వారు వీటిని ఫాలో అయ్యేవారు ప్రాపర్గా. సో ఇప్పుడు ఏంటంటే అసలు ఇవి ఉన్నాయనే విషయం చెప్పడం మానేశారు అండ్ తెలుసుకోవడం మానేస్తున్నారు. చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, తెలుసుకోవడానికి జిజ్ఞాస కూడా లేదు ఫస్ట్ థింగ్. సో వీటిని మనం ఏ విధంగా అన్వయించుకోవాలి మన జీవితంలో? మనం ఆల్రెడీ దాన్ని అన్వేషిస్తున్నాం. దానికి లేబుల్స్ చేంజ్ చేసేసాం. దాన్ని ఇప్పుడు మైండ్ఫుల్ లివింగ్ అవి ఏమైనా లేబుల్స్ వచ్చాయి. కానీ ధర్మ అర్థ కామ మోక్ష అని బ్రీఫ్ గా చెప్పాలంటే అందరికి తెలుసు కాదు, యాక్చువల్లీ తెలియని విషయం కాదు చెప్పాలి. ధర్మం అంటే ఎథికల్ లివింగ్. ఎలా ఉంటే ఇవన్నీ డెస్క్రిప్షన్స్, ఇవన్నీ నువ్వు ఇలా చేయి జడ్జ్మెంట్స్ కాదు. ఇలా ఉంటే మంచిది, ఇలా ఉండకపోతే అది ఇలా జరుగుతుంది అనేది విషయం. ధర్మ ఇది ఎథికల్ లివింగ్. అర్థ అందరికి డబ్బు కావాలి. అర్థ అంటే డబ్బు లేకపోతే ఎవరు ఎంత కూర్చొని ఏం మాట్లాడినా సరే వాడి తాగబోదు అలాగే పిచ్చివాడు మాట్లాడతానని వదిలేస్తారు. కానీ ఆ డబ్బు లేకపోతే ఎవరు రెస్పెక్ట్. సో ఇప్పుడు అర్థం మాత్రమే ఫోకస్ గా మారిపోయింది. మెయిన్ థింగ్ అది ఇప్పుడు అది కావాలి. ధర్మస్య మూలం అర్థం, అర్థస్య మూలం రాజ్యం, రాజ్యస్య మూలం ఇది ఉంటుంది కదా. అదే అది మనీ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్, బట్ బిఫోర్ యు సే షిట్ లైక్ దట్ మేక్ షూర్ యు హావ్ ఎనఫ్ మనీ అంటారు. ఓకే, అవసరానికి డబ్బు అవసరం కావాలి. అదే మనీ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ లైఫ్, నిజమే. బట్ బిఫోర్ యూ సే స్టఫ్ లైక్ దట్ మేక్ షూర్ యూ హ్యావ్ ఇనఫ్ మనీ అంటారు. ఓకే, చేతిలో డబ్బు పెట్టుకొని డబ్బు అంత అవసరం కాదని ముందు చెప్పాలి. కానీ కాకపోతే ఎవరు ఒప్పుకోరు. అదే మనం దట్స్ ద వే వేర్ వైర్డ్. ఓకే, అర్థ ప్రతి ఒక్కరికి డిజైర్స్ ఉంది. నాకు అందరికి చెప్తాను, నువ్వు ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్స్ అని కొందరు అంటారు. ఆఫ్ కోర్స్ నాట్ హ్యావింగ్ డిజైర్ ఇస్ ఆల్సో డిజైర్. అది కూడా ఒక డిజైర్. డిజైర్లెస్ అంటే అందరికి ఆశలను ఉండి తీరాలి, లేకపోతే అది దాన్ని శవం అంటారు, ప్రేతం అంటారు. ఓకే, ఇప్పుడు నాకు ఏంటంటే నాకు కొన్ని విషయాల మీద నాకు చాలా ఇది కామం అంటే లస్ట్ కాదు, కామం అంటే డిజైర్. నాకు ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం. లేటెస్ట్ ఎలక్ట్రానిక్స్ అని పెట్టుకోవాలి. కార్లు అంటే నాకు చాలా ఇష్టం. ఇదే నేను ఉండను బాయ్ ఆత్మార్థ డిజైర్స్ కావాలి. ఓకే, సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయినా సరే ఇవి నాకు చాలా నచ్చే విషయం. ఇవన్నీ పూర్తిగా అయిన తర్వాత మనం మోక్షాన్ని గురించి చెప్పొచ్చు. తినడానికి అన్నం లేకపోతే
మీరు మోక్షాన్ని గురించి మాట్లాడు. ఇది ఎగ్జాంపుల్ అంటే బీచ్లో ఋషికొండ బీచ్లో కూర్చుంటే అందరికి చూడడానికి చూడు చందమామ ఎలా అందంగా ఉంటుంది, అందంగా చూడు, వేవ్స్ వేవ్స్ బ్రీజ్ అని చాలా అంటారు. ఎందుకంటే మా సూపర్గా తినేసి వచ్చావు, కాకపోతే నువ్వు అన్ని నీకు విషయం అన్నీ నీకు సెటిల్ అయ్యావు. ఓకే, అక్కడే ఒక బెగ్గర్ ఉంటే రోజు చూస్తుంది చందమామ, అది చూసి అందంగా ఉంది, ఎలా అందంగా ఉంది ఏమి చూడు. సో అదే ఈ ధర్మ అర్థ కామాన్ని మీరు పరిపూర్తిగా మీరు ఇది ఫాలో చేస్తే మీరు మోక్షాన్ని గురించి ఆలోచించవచ్చు. అదే ధర్మార్థ అనేది, పురుషార్థ అనేది. ఓకే, సో ఇప్పుడు ధర్మ అదే ఎథికల్ లివింగ్ అంటే ఏంటి, ఇప్పుడు దాని మీదే ఇప్పుడు డిబేట్ జరుగుతుంది. ఇలా ఉండాలా, అలా ఉండాలి, ఇలా ఉండాలి, నువ్వు ఎలాగైనా ఉండు. బట్ విషయం ఏంటంటే నువ్వు చేస్తున్న విషయం నీకు ఇది వస్తుందా, ఆనందం ఇస్తుందా, నీకు మాత్రం ఆనందం ఇస్తుందా, కాకపోతే నీ చుట్టుపక్కల సమాజానికి ఇస్తుందా, నీ రాష్ట్రం, నీ దేశం, ఇవన్నీ కావాలి. లేకపోయినా సరే మన ఇద్దరం ఇలాంటి పాడ్కాస్ట్ చేయడం జరగదు. పాకిస్తాన్ లో కూర్చొని రాష్ట్ర ధర్మము, స్వధర్మము, రాజ్యధర్మం ఇవన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, కోడ్స్ డిఫరెంట్, లాస్ డిఫరెంట్, ఎథిక్స్ కదా. ఆ ధర్మం, రాష్ట్ర ధర్మం, కుల ధర్మం, ఇవి ధర్మం. బట్ అన్నింటికన్నా గొప్ప ధర్మం ఏంటంటే స్వధర్మం. స్వధర్మ అంటే విశ్వ స్వధర్మ సూర్యే పాహం అని జ్ఞానేశ్వర మహారాజ్ అంటారు పసాయిదాన్లో. ఓకే, స్వధర్మ అంటే నీ 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 గుణాలు, నీ కర్మాలు, నీకు కలెక్టివ్ ఆప్టిమైజేషన్, సెల్ఫ్ ఆప్టిమైజేషన్ అంటారు. దానికి ఇచ్చే ఒక ఫ్రేమ్ వర్కే వర్ణాశ్రమ ధర్మ అన్నది. అడిగారు కదా ఇప్పుడు యోగా వర్ణాశ్రమ ధర్మం. సో మొదటి విషయం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, వర్ణాశ్రమం, క్యాస్ట్ సిస్టమ్, దే ఆర్ నాట్ ద సేమ్. క్యాస్ట్ సిస్టమ్ అనే విషయం మీరు ఆబ్వియస్లీ అంటున్నారు, బట్ పీపుల్ ఆర్ నాట్ థింకింగ్. అంటే ఇప్పుడు అందరు చూస్తున్నా సరే క్యాస్ట్ సిస్టమ్ డిస్ట్రక్షన్ అని చెప్తే నో ప్రాబ్లం. వర్ణాశ్రమం అంటే డిస్ట్రక్ట్ చేయడానికి ఏం లేదు దాంట్లో. ఓకే, ఇప్పుడు ఎందుకంటే అన్నిటికన్నా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అంటే చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ. సో వీడు లేక వీడు, వాడు లేక వీడు అని ఉండదు. అందరూ ఈక్వలే, అందరూ సమానమే. బట్ అది ఏంటంటే ఇది కాల పరిణామంలో ఏం చెప్తుందంటే అంటే కాదు నేనే ముఖ్యం, కాదు నేనే ముఖ్యం, కాదు నేనే ముఖ్యం అని ప్రతి ఒక్కరితో అలయన్స్ లా చేసుకొని మిగతా వాడు అందరినీ ఇది పెట్టుకోవడమే అలా మారిపోయింది. కానీ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ మన ఈగో, మన అహంకారమే. కానీ ఇంకొకరి మీద ద్వేషం ఉండడానికి యూ డోంట్ నీడ్ ఎ శాస్త్రీయ శాంక్షన్. యాక్చువల్లీ మీరు ద్వేషం అని చెప్తాను కదా, నేను దీని కొంచెం ఎందుకు అగ్రీ అన్నాను, ఎందుకంటే ఇది కూడా బ్రిటిష్ వాళ్ళు లైక్ వాళ్ళు ఎవరైతే మన వాళ్ళు చేసిందే తప్ప మన వాళ్ళకు సొంతంగా అలా ఒకరి మీద ద్వేషించడం అనేది కాన్సెప్ట్ లేదు. యాక్చువల్లీ అది బిలీవ్ చేస్తారు. ద్వేషించడం అనేది మన వాళ్ళకి కాన్సెప్ట్ లేదా. బ్రిటిష్ వాళ్ళు వచ్చి అందరూ ఏంటి మిత్రుబంధులుగా అందరూ ఉన్నారా కానీ ఉండరు. ఎప్పుడైనా సరే మేబీ లోపల ఉండొచ్చు, బట్ కాదు ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఈ సొసైటీలో ఎప్పుడైనా సరే, ఏ సొసైటీ అయినా సరే, అందరూ ఎవ్రీబడి వాజ్ పీస్ఫుల్ అండ్ హ్యాపీ. బట్ వీడు బయట నుంచి వచ్చాడు, ఆ తర్వాతే అన్ని జరిగిందని అది ఒక ఇది ఉంటుంది. ఓకే, మన సమాజంలో చాలా విషయాలు ఉన్నాయి, బట్ నా ఇంట్లో జరుగుతున్న విషయాలు చూసుకోవాలి నేను. అంతే. వీడు వచ్చి ఇంటి విషయం అది, ఆ ఇంటి విషయాన్ని ఇంకొకటి వచ్చి ఫాల్ట్ లైన్ చేసి దాన్ని లేబుల్ ఇచ్చి దాన్ని ఇన్సెంటివైజ్ చేసి దాన్ని ఇలా చేయడం అది తప్పు. ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, మళ్ళీ నాకు ఆన్సర్ రాలేదు, సో మళ్ళీ అడుగుతున్నాను. సో వేదము, వేదాంతం అని చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. సో అసలు ఈ వేదం ఏంటి, వేదాంతం ఏంటి, ప్లస్ ఉపనిషత్తుల సారం అంటారు, చాలా రకాలు ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి అసలు, మనం ఈ విధంగా వీటిని ఎలా తెలుసుకోవాలి? వేదాలు అనేది అదే సేమ్ అప్రోచ్, నీతి అప్రోచ్. వాట్ ఇట్ ఇస్ నాట్. కొందరు అనుకున్నటువంటి ఒక లైక్ రైటింగ్స్ ఆఫ్ సమ్ లాంగ్ లాస్ట్ మిథికల్ సివిలైజేషన్. అది మిథికల్ సివిలైజేషన్ కాదు, లాంగ్ లాస్ట్ కాదు. ఆ సివిలైజేషన్ వారిసు మనం అందరమే. దిస్ ఈస్ దట్ సివిలైజేషన్. ఓకే, అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే అది కొన్ని గ్రంథాలు ఋషులు రాశారు, అది ఎవరు రాయడం లేదు, అది గ్రంథాలే కాదు యాక్చువల్గా చూస్తే. ఓకే, 3 ఆ వేదంలో ఉన్న విషయం అంటే ఈ క్యాస్ట్ సిస్టమ్, అవి ఇవి, ల్యాండ్ గ్రాబింగ్, కాన్క్వెస్ట్ ఉందని ఏమీ కాదు. వేదాల్లో ఉన్న అన్ని విషయాలు చూస్తే డిస్క్రిప్షన్. దేని గురించి డిస్క్రిప్షన్? 2 విషయాల గురించి. ఒకటి ధర్మ, ఇంకొకటి బ్రహ్మన్.
బ్రహ్మన్. ధర్మ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటే మీకు అర్థం ఉంది కదా. మీరు 5 నిమిషం ఆరాంగా ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలు ఎంత అందంగా జరుగుతుంది చూడండి. పొద్దున 5:30 మీకు సన్ రైజ్ అవుతుంది. యాక్చువల్గా సన్ రైజ్ అవుతుందా, సన్ రైజ్ అవ్వట్లేదు, మనం రొటేట్ అవుతున్నాం, దానివల్ల మీకు ఇది వస్తుంది. ఓకే, అది పైన వస్తేనే పూలు చెట్లు ఇవన్నీ వాసన అవుతుంది. దాంట్లో క్లోరోఫిల్, దాంట్లో ఫోటోసింథసిస్ ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నిటికి పేరు ఇప్పుడు ఇచ్చారు. ఓకే, ఫోటోసింథసిస్, ఆటోసింథసిస్ అని ఇప్పుడు ఇచ్చారు. ఓకే, దాంట్లో న్యూట్రియన్స్ ఉంది, ఇది ఉంది, అది ఉంది. ఇవన్నీ మనం అర్థం చేసుకున్నాం బట్ అది జరుగుతా ఉంది. ఓకే, అక్కడి నుంచి ఆ నది వస్తా ఉంది. ఇది దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ కదా, మనమే ఇంటెలిజెన్స్ కదా. ఆహారాన్ని మనం తింటున్నాం, ఆహారం నుంచి మనం ఏమొస్తుంది, నాకు ఎనర్జీ, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, లిపిడ్స్, అమినో యాసిడ్స్, ఇవి చాలా వస్తుంది. అవన్నీ వదిలేసేయండి, ఇవన్నీ మనం ఇచ్చే పేర్లు ఇవన్నీ. బట్ మనం బతికే ఉండడానికి కావాల్సిన అన్ని మనకు న్యూట్రియంట్స్ మన కాస్మోస్ ఇస్తుంది కదా. సో మనం అనుకోవచ్చు కదా, యూనివర్స్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ అనేది. 100% నో డౌట్. యూనివర్స్ సుప్రీం కాన్షియస్నెస్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ మనం అనుకోవచ్చు కదా. 100%. మరాఠీలో ఉంటారు, ఠేవిలే అనంతే తైసేషిర హావే చిత్తి అశుద్ధి హావే సమాధాన్. అంటే సుప్రీం కాన్షియస్నెస్ మీరు ఎప్పుడూ చూసుకుంటూ ఉంటుంది. ఆనందంగా ఉండు, సిద్ధంగా ఉండు, నీ పని చేయి అంటుంది వేరే గారు. నీ పని నువ్వు ఆరంగా చేయి, సిద్ధంగా ఉండు, సిద్ధంగా చేయి అంటుంది. విషయం ఏంటంటే ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ అని దానికి పేరు హృత, RTA, హృత. RTA అంటే ఇంగ్లీష్ లో అంటున్నాను, ఋషి అంటారు కదా, ఋషికేష్, హృత. ఆ హృత ప్రకారం మనం ఉండాల్సిన ఒక గైడింగ్ ప్రిన్సిపల్స్ ధర్మం. ఓకే, సెకండ్ సబ్జెక్ట్ మ్యాటర్ వేదాలు ఏంటంటే బ్రహ్మన్, బ్రహ్మతత్వం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మతత్వం. ఈ ఫస్ట్ ధర్మ ఏమనే విషయం, ఫస్ట్ మొదటి 2 భాగాలు ఉన్నాయి. సంహిత, బ్రాహ్మణ దీంట్లో ఉన్నాయి. ఓకే, టు డూ యాక్షన్స్, ద థింగ్స్ టు డూ, ధర్మ గైడింగ్ ప్రిన్సిపల్స్ అంటే మనం ఫాలో చేయాలి కదా. టు నో అనే విషయం 2వ భాగం. మొదటి భాగాన్ని కర్మకాండం అంటారు, 2వ భాగాన్ని జ్ఞానకాండం అంటారు. జ్ఞానకాండం అంటే ఆరణ్యక ఉపనిషత్. ఓకే, సో ప్రతి ఒక్క వేదంలో ఉన్న 4వ భాగం దాన్ని ఉపనిషద్ అంటారు. ఓకే, ఈ ఉపనిషద్ ఇవి అన్ని ఎవరు రాయట్లేదు, ఋషులు వీళ్ళందరూ వాళ్ళు ఉన్న డీప్ స్టేట్స్ ఆఫ్ మెడిటేషన్, అంత డీప్ నిధిధ్యాసనలో ఉన్నప్పుడు వాళ్ళ ముందు వచ్చే ఫార్మ్స్ వాళ్ళు యాక్చువల్గా చూసే విషయం. ఋషయ మంత్ర ద్రష్టారహ నాతో మంత్ర కర్తారహ. మంత్ర ద్రష్టారహ అంటే వాళ్ళు చూసారు. మనం అడగొచ్చు, మంత్రం అంటే ఆడిటరీ కదా, ఇలా చూసారు. మీరు ఇది చూశారు కదా అజయ్ గారు, ఇది వాట్సాప్ ఫార్వర్డ్, ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది కదా, కొందరు వయలిన్ ప్లే చేస్తారు, వాళ్ళ ముందు ఉన్న శాండ్ అని అరేంజ్ చేసుకుంటుంది కదా, ప్యాటర్న్ లైక్ సౌండ్ సైమాటిక్స్ అంటారు, CYMATICS. ఓకే, నువ్వు గాయత్రి మంత్రం పాడితే లలిత సహస్రనామం పాడితే ఒక ప్యాటర్న్ లో ఉంటుంది. సో వాళ్ళు యాక్చువల్లీ వాడిని చూసారు, దానికి అందుకే వాడి పేరు ద్రష్ట అంటారు. ఓకే, ఆ ద్రష్టాన్ని ఆ తర్వాత వాళ్ళు ఉచ్చరించి దాన్ని ఒక సౌండ్ ఫామ్ గా చూశారు. ఎనర్జీ ఫార్మ్స్, కాస్మిక్ కాజల్ సౌండ్స్, పోటెంట్ ఎనర్జీ ఫార్మ్స్. దానికన్నా ఇంకా ఈజీ శబ్దం ఉంటుంది, పోటెంట్ ఎనర్జీ ఫార్మ్స్. మంత్రం మన నాత్రాయతే ఇది మంత్రం. మనం చేస్తూ ఉంటే దాన్ని కాపాడుతుంది, నువ్వు ఉన్న గతి నుంచి ఇంకో తీసుకోండి, ఇవన్నీ విషయాలు. సో అది మంత్ర. సో మంత్ర అనేది యాక్చువల్లీ ఏంటి, కూర్చొని ఇలాగ చెప్తూ ఉంటాడు, ఇవి జరుగుతుందా, అది జరుగుతుందంటే జరుగుతుంది. బట్ జరుగుతుందంటే మనం అనుకున్నటువంటి పైన నుంచి ఏమి రాదు. ఆ మంత్ర నిన్ను ఇంకా తయారు చేస్తుంది, ఆ పాజిటివ్ వైబ్రేషన్ నీకు చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని స్టూడియోలో కూర్చొని ఇప్పుడు అగరబత్తి లైట్ చేస్తే మీకు బాగా ఫ్లేవర్ వస్తుంది, సుగంధం వస్తుంది. ఇప్పుడు సిగరెట్ ఎవరిని తాగితే వస్తుంది, సుగంధం రాదు, స్మెల్ వస్తుంది. సో ఏది దీంట్లో పాజిటివ్ వైబ్రేషన్, ఏది నెగటివ్ వైబ్రేషన్. ఏది గార్బేజ్ బర్నింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఓకే, ఎందుకు గార్బేజ్ ని మీరు బర్న్ చేస్తే ఏమవుతుంది, నెగటివ్ వైబ్రేషన్ అవుతుంది, పొల్యూషన్ అవుతుంది.
అంటే నువ్వు అగరబత్తి వాడితే అది దాన్ని ఎవరు పొల్యూషన్ చెప్పి సుగంధం కదా, అలాంటిదే మంత్రాలు చెప్తే ఆ పాజిటివ్ వైబ్రేషన్ చేస్తూ ఉంటే దానికి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది ఇలాంటి ఒక నీకు జ్వరం వస్తే, నీకు కోల్డ్ ఉంటే ఈ మంత్రం చెప్పు ఉంటారు. ఆ మంత్రం చెప్తే బయట నుంచి ఏమైనా వచ్చి మీరు ఇది బ్లడ్ ప్రెషర్ చెక్ చేయరు. ఆ మంత్రాలు పాజిటివ్ వైబ్రేషన్ చేస్తూ ఉంటే నీ బాడీ తీసుకుంటారు. ఓకే, ఇవి మంత్రాలు. ఈ మంత్రాలు గురు పరంపర వల్ల ఇంతవరకు ఎన్ని థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, ఆల్మోస్ట్ 15,000 years ఇంకా పాస్ అవుతూ వస్తుంది. ఎందుకంటే దాన్ని మనం ఏమని చెప్తున్నాం కదా, దక్షిణామూర్తి ఇచ్చారంటున్నాం, దక్షిణామూర్తి సప్తఋషులకి ఇచ్చారు. అది అక్కడ యూ కెన్ సే దక్షిణామూర్తి వారు ఏమని చెప్పొచ్చు, బట్ దే వర్ జస్ట్ రివీల్డ్ టు ద రిషీస్. అందుకే వాళ్ళని సూపర్ హ్యూమన్స్ అంటున్నాం. వాళ్ళు సూపర్ మ్యాన్ కాదు, ఏంటి బ్యాట్ మ్యాన్ కాదు, సూపర్ హ్యూమన్స్. ఎందుకంటే వాళ్ళకి అటువంటి ఒక ఇది ప్రయత్నం, అటువంటి ఒక ఎఫర్ట్. ఇది రివర్స్ ఇంజనీర్ లాగా ఇలా అందరినీ కంట్రోల్ చేయాలి అది చేసే ఒక విషయం కాదు. వాళ్ళకి సీరియస్ గానే వచ్చింది. వాళ్ళని పాస్ ఆన్ చేసి ఇంతవరకు అది ఇవన్నీ పాస్ ఆన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కరు వచ్చి ఏమని చేశారంటే, ఇప్పుడు మన ఫోన్ లో మనం ఇది అన్నిట్లో మన కంప్యూటర్ లో ఆర్గనైజ్ చేస్తున్నాం కదా, కంపైల్ అనే పదం ముఖ్యం. ఎందుకంటే కంపైల్ అనే పదానికి ఇంగ్లీష్ లో సంస్కృతంలో ఏంటంటే వ్యాస. ఆ వేదాన్ని వ్యాసించే వాళ్ళు వేద వ్యాస మహర్షి. వేద వ్యాస మహర్షి అనేది రాసే ఆథర్ కాదు, కంపైలర్, ఆర్గనైజర్, సార్టింగ్ చేసి ఇవన్నిటిని 4 వేదాలు, దాంట్లో ఇవి భాగాలు అవి భాగాలు అని చేసి దాన్ని ఇంకా పాస్ ఆన్ చేస్తూ ఉన్న ఆ లైవ్ వైర్. ఇప్పుడు మనం అంటున్నాం కదా, ఆ లైవ్ వైర్ ఇప్పుడు కూడా ఉంది. ఈ హైదరాబాద్ లో ఎక్కడైనా గూగుల్ చేసి వేద పాఠశాల నియర్ మీ అని చూడండి, ఎక్కడ నుంచి వాళ్ళు చేస్తుంటారు. ఎలా అంత విషయాన్ని అబద్ధం ఏం వాగుతూ ఉంటే ఏంటని కాదు, వాళ్ళు ఎలా చేస్తున్నారని వాళ్ళు సూపర్ హ్యూమన్. దాని గురించి డాక్యుమెంటరీ తెల్లవాడొచ్చి చేసాడు. నువ్వేంటంటే నువ్వు నమ్మకట్లేదు. సంహిత పాట, ధ్వజ పాట, ఘన పాట, ఇవి చాలా ఘనపాటి వింటుంటాం కదా. సో సంహిత పాఠం, ధ్వజ పాఠం, ఘన పాఠం అని చాలా ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ ఆ పాఠం అంటే ఏంటి, ఒక విషయాన్ని మరణించడం, వినడం, విని మనం వాళ్ళు రాసి పెట్టుకోరు. మనం ఓకే మేడం నోట్స్ ఓకే A+B² అని వాళ్ళు అలా చేయరు. సో వినికిడి ద్వారా వాళ్ళు వింటూ ఉంటారు, దాన్ని ఫాలో చేస్తారు. ఎగ్జాంపుల్ మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ కూర్చొని నా సదాసిన్నో సదాసిత్తదాని నాసిద్రజో నో వ్యోమ పరోయతి కిమావరీవ కుహ కస్య శర్మన్ అంబక్కిమాసిద్ గహనం గభీరం కి నేను చెప్పాను. ఇది ఋగ్వేదం నాసిద్ సూక్తంలో ఉన్నది. ఇది సంహిత పాఠం. అంటే నువ్వు కంటిన్యూస్ గా రిసర్చ్ చేస్తూ ఉండు, 10 నిమిషాలు మీకే వచ్చేస్తుంది. వింటూ మనం ఇప్పుడు వింటున్నాం కదా. ఇప్పుడు 100 1,000 1,00,000 మిరపుల మీదకి తూకినాయా అని అది వింటూ ఉంటే నేనేంటి వాడితో కూర్చొని రాసుకున్నాను వచ్చేసింది. అదే రిసైటేషన్ సంహిత పాఠం. దీన్ని పేర్స్ గా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని చాలా ఇవన్నీ ఘనపాటి ఛానల్ అని ఒకటి ఉంటాయి. దయచేసి అందరూ వాళ్ళ పిల్లలందరికీ నేర్పించవచ్చు ఇవన్నిటిని. ఇది ఏదైనా టాపిక్ అయినా సరే మనం దాంట్లో స్పెషలైజ్ అవ్వచ్చు. సో ఇది పాఠ, ఇది పాఠ అనేది దట్స్ అ టాపిక్. అండ్ వేదాలు అపౌరుషేయం కాన్స్టెంట్లీ రివీల్డ్ అని మీరు అడగవచ్చు. ఇంకో విషయం అడగవచ్చు, ఏంటి కాన్స్టెంట్ రివీల్ అంటే ఒక్క ప్రదేశం మాత్రం రివీల్ అయిందా, ఒక్కప్పుడు మాత్రం రివీల్ అయిందా? కాదు, రెండు. ఒకటి ఎక్కడైనా మిగతా దేశంలో అయినా కూడా రివీల్ ఇక్కడ మనకు తెలియదు, ఎందుకంటే ఆ రికార్డ్స్ లేవు. ఇబ్రాహామిక్ సివిలైజేషన్స్ అయినా సరే, ఇన్వేజన్స్ అవి ఇవి పోయాయి. ఓకే, అందరికి నేటివ్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని ఒకటి ఉంది. అన్నింటినీ నాశనం చేసేనే ఇప్పుడు మనం ఉన్నాం, దాంట్లోనే ఉంది ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఇంతవరకు అది ప్రిజర్వ్ అయి ఉంది. మీరు అడగొచ్చు కదా, సో ఇప్పుడు వేదాలు అంటే ఎప్పుడు ఉంటాయి, ఇది ఎటర్నల్ అంటున్నాం. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, రెలవెంటా అంటే అవును రెలవెంటే. ఎందుకంటే ఇప్పుడు 1934లో కూడా రమణ మహర్షి గారికి ఒక శిష్యుడు కావ్యకంఠ గణపతి ముని. ఆ కావ్యకంఠ గణపతి మునికి ఇంకొక శిష్యుడు, వాళ్ళ పేరు ఇది దేవరత. ఒకసారి ఇది పడై వీడియో నామకల్లో కూర్చున్నప్పుడు, నిధి ధ్యాసంలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అందరూ ధ్యానం చేస్తారు, పూజలు చేస్తారు. కూర్చున్నప్పుడు సడన్ గా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళారు. ఆ ట్రాన్స్ లో ఉన్నప్పుడు చాలా మంత్రాలు ఉచ్చారణ షురు చేశారు. ఇది ఇక్కడ ఇంతవరకు విన్నట్లేదే అని. ఏంటంటే కావ్యకంఠ గణపతి ఏం చేశారు, దాన్ని రాసుకున్నారు. దాన్ని రాసుకొని
దాన్ని శుభ్రంగా ఒక కామెంటరీలా రాసి దాని గురువు దేవత ఛందస్ అని రాసుకొని దాన్ని చందో దర్శన అనే ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అది ఇప్పుడు కూడా ఆన్లైన్ లో ఎవరైనా చూడవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే కొందరికి వేదాలంటే వేదవాక్యం అని ఒక వీరుని సీదర్ కదా మనం అంటాం కదా, అది ఏంటి వేదవాక్యం అని అంటే అది ఒక గొప్ప విషయం అనేది కొందరికి దాని మీద కూడా నమ్మకం లేకపోయింది. బట్ పాయింట్ ఏంటంటే నమ్మకం ఉండు, నమ్మకం అది నీ ఇష్టం. ఓకే, ఎవరిని ఫోర్స్ చేయడానికి నీది జిహాద్ కాదు, నువ్వు నమ్ము నమ్మకపోతే నీ ఇష్టం. బట్ పాయింట్ ఏంటంటే ఇదే ఎవిడెన్స్ ఉన్నాయి, డెసిషన్ నీది, నిర్ణయం నీది. ఓకే, సో ఇవన్నీ వేదాల గురించి. సో ఈ వేదంలో ఉన్న ప్రతి ఒక్క వేదంలో ఉన్న 4వ భాగం ఏంటి, ఉపనిషద్ అంటారు కదా. ఉపనిషద్ అనేది శృతి, రివీల్డ్ నాలెడ్జ్, అంటే అది వచ్చే అపౌరుషేయ శాస్త్రం. ఋగ్ యజుర్ సామ అథర్వలో ప్రతి ఒక్క అథర్వణ వేదంలో ప్రతి ఒక్క వేదంలో ఉన్న లాస్ట్ భాగం ఏంటంటే ఉపనిషత్. లాస్ట్ భాగం వేదంలో ఉన్న అంత భాగం, వేదంలో ఉన్న అంత భాగాన్ని వేదాంతం అంటారు. అందుకే నేను ನೋಟ್ಸ್ ಟೇಪ್ లాగా చెప్పాను. ఓకే, ವೇದಗಳಲ್ಲಿ ಇರುವ అంత భాగాన్ని వేదాచి అంతమదే జియాహే, వేదంలో ఉన్న అంత్, వేదాంతం వేరే, ఇది వేదాంగం వేరే. వేదంలో ఉన్న అంగం వేదాంగం, వేదంలో ఉన్న అంత భాగాన్ని వేదాంతం అంటారు. వేదాంతం ఉపనిషత్ మాత్రమే, ఉపనిషదే మూలమే, ఉపనిషదే మూలం. ఉపనిషత్ మీద రాసే బ్రహ్మసూత్రాలు ఇవన్నీ చాలా కాంప్లెక్స్, ఓవర్ ద టాప్ విషయాలు నిజంగా. మెజారిటీ ఎప్పుడైనా సరే, ఇప్పుడు అని కాదు ఎప్పుడైనా సరే. అందుకే అన్నిటినీ సూపర్ గా అందంగా ఒక ప్రెజెంటేషన్ ఉంది. శ్రీమద్ భగవద్గీత అనేది అందరికీ తెలుసు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, దాని ఉన్న డెప్త్ ఏంటి, దానికి ఒక క్యారెక్టరైజేషన్ ఇచ్చి, దానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఇచ్చి, ఇవన్నీ కథలు కాదు, ఇవన్నీ వాళ్ళందరూ. కృష్ణుడు అనేది హిస్టారికల్ పర్సన్, రాముడు అనేది హిస్టారికల్ పర్సన్, రాముడు అనేది హిస్టారికల్ పర్సన్ అంటే ఇప్పుడు రాముడు అనేది జూరిస్ పర్సోనా. ఇప్పుడు రామ జన్మభూమి కేసులో శ్రీరాముడు హీ వాజ్ వన్ ఆఫ్ ద ప్లేంటివ్స్ ఇన్ ద కేస్. అంటే ఏంటి, దట్ మీన్స్ ద కోర్ట్ అఫీషియల్లీ అడ్మిట్స్ దట్ హి ఈజ్ ఎ పర్సన్. మీరు చెప్పడం ఏంటి మాకు తెలుసు ఎప్పుడు నుంచో, బట్ ఓకే మీరు ఒప్పుకున్నారు. అలాగే శ్రీకృష్ణుడు చేశారు. ఐఎమ్ షూర్ ఇట్ బి జస్ట్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. పాయింట్ ఏంటంటే ఇదే మనం వేదాంతం. సో చిన్న డౌట్, స్మాల్ డౌట్ ఏంటంటే ఇందాక మీరు వేదాంతం అని చెప్పారు కదా, సో వేదాంతం అంటే ఏంటి క్లియర్ గా మాకు. సూపర్. వేదాంతం అంటే మెసేజ్ ఆఫ్ ద వేదాస్, కన్క్లూజన్ అని చెప్పొచ్చు, మెసేజ్ ఆఫ్ ద వేదాస్. మెసేజ్ ఏంటంటే వెరీ సింపుల్, 3 విషయం మధ్యలో ఉన్న సంబంధం. జీవ, మనం, జగత్, మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ కాదు, నేచర్ కాదు, సొసైటీ కాదు, ఈ లోకం అన్ని. ఇంకొకటి ఈశ్వర, ది అల్టిమేట్ కాజ్. ఇవి 3 మధ్యలో ఉన్న సంబంధం ఏంటి? ఆ జీవ అనేది మనం అని చెప్పొద్దు, నేను, అది ఏకవచనంగా చెప్పాలి. జీవ అంటే నువ్వు అని చెప్పాలి, కానీ మీరు అని చెప్తే అందరం అవుతారు, కలెక్టివ్ ఉన్నాం. ఓకే, అది జీవ. జగత్ అని మిగతా వాళ్ళు కూడా కాదు, వాళ్ళు జీవాల్లోనే వస్తారు. నాన్ లివింగ్ థింగ్స్ అది జగత్. ఓకే, అండ్ ద ఈశ్వర, ద అల్టిమేట్ కాజ్ ఆఫ్ దిస్. సో ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన బ్రీఫ్ గా చెప్తాను. ఇది కూడా చాలా డెప్త్ గా పోతూ ఉంటే అది అంటారు, వేదాంత ఇస్ లైక్ ద ఫైనెస్ట్ వైన్ ఇన్ ద వరల్డ్. The more you get, more you drink, the more you get drunk అంటారు. ఓకే, అంటున్నట్టు ఇట్స్ గుడ్ టు నో, అందరికి అన్ని తెలుసుకోవాలి. ఓకే, సో అంటున్నట్టు ద్వైత అనేది ఈ జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. ఇది మాత్రమే కాదు, ప్రపంచం అని అంటూ ఉంటాం కదా, ఆ ప్రపంచం అనేది యాక్చువల్ ప్రపోజ్ చేసింది ఇది ద్వైత సంప్రదాయం. ప్రపంచం అంటే 5 డిఫరెన్సెస్. జీవాత్మ పరమాత్మ వేరు, జీవాత్మ వేరు, మీరు వేరు, నేను వేరు. ఓకే, అండ్ జీవాత్మ జడాత్మ వేరు. ఇలాగే పరమాత్మ, జీవ, జడాత్మ మధ్యలో ఉన్న సంబంధాన్ని అది చెప్పడమే అది ద్వైత సంప్రదాయం. బ్యూటిఫుల్ సంప్రదాయం, అందమైన సంప్రదాయం. ఎందుకంటే వాళ్ళు ఎక్స్టర్నలైజ్ చేసేసారు ఈశ్వరుని, ఒకరిని ఎక్స్టర్నలైజ్ చేసేసారు. ఆ ఎక్స్టర్నలైజ్ చేస్తే వాడికి ఎలాంటి నువ్వు విషయాలు చేయాలి, ఇలా చేయాలంటే ఇలాగే చేయాలి, నువ్వు ఇష్ట ప్రకారం నువ్వు చేయకూడదు, ఇలాగే చేయాలి, ఫిక్స్డ్. చాలా మంచిది. విశిష్ట అద్వైతం అవన్నీ ఓకే. మనం
వీ కెన్ బీ, మనం అందరం ఆ సుప్రీం కాన్షియస్కి ఒక భాగం. ఆ సుప్రీం కాన్షియస్నెస్ పరమాత్మ అని ఏంటో ఏదో చెప్తున్నా, ఏదో ఇది అది అంటున్నాం, అది తప్పు. సుప్రీం కాన్షియస్ అనేది మహావిష్ణు. సుప్రీం కాన్షియస్ అనేది మహావిష్ణు, తాయారు మహాలక్ష్మి. You can never become a part, you can never be one with the supreme consciousness, but you already are a part of the supreme consciousness. నువ్వు ఇలాంటి విషయాలు వాడితే, ఇలాంటి విషయాలు చేస్తే you can just ఇంకా శరణాగతి ఇవన్నీ చాలా అంటారు. ఓకే, ప్రాప్తి ఇవి అంటారు. అద్వైతం అన్నది ఆ జీవాత్మ ఐక్య బోధ. ఇదేంటంటే ముగ్గురు కలిసి, స్వామి తాదాత్మ సూపర్గా అంటారు దీన్ని. ఏంటంటే ఈ ముగ్గురు ఋషులు వెళ్తారు. ఒక ఋషి ఏమంటారు, చూడు ఓషన్ చూడు, ఆ సీ చూడు, దాంట్లో ఉన్న వేవ్స్ చూడు, దాంట్లో ఉన్న ఫోమ్ చూడు అని. సెకండ్ ఋషి అంటారు, అది చూడు, అది కరెక్ట్, మరి ఇన్ని చెప్పారు మీరు, యాక్చువల్గా చూస్తే దాంట్లో ఉన్నది ఏంటి, సీ మాత్రమే. ఆ సీలోంచి వస్తున్న లహర్లు అని దాంట్లోనే వస్తున్నారు, అక్కడే పోతుందంటారు. మూడు ఋషి అంటారు, దేని గురించి మాట్లాడతారు మీరు, మాకు అర్థం కావట్లేదు అన్నారు. ఏమిటయ్యా నీకు ఇది అర్థం తెలియట్లేదా, కనిపించట్లేదా, సీ వేవ్స్ ఫోమ్, దాంట్లో ఉన్న ఫోమ్ అంటే వస్తుంది కదా ప్రకృతితో, ఈ అద్దోఫీనాధిపతి సర్వనామరూప ప్రసారణ అంటారు. సో కనిపించట్లేదా అని అంటారు. కనిపించట్లేదు, నీకేం కనిపిస్తుంది, నాకు వాటర్ మాత్రమే కనిపిస్తుంది, అన్ని వాటరే. ఆ నీళ్లు అనేది నువ్వు ఓషన్ అంటున్నావు, సీ అంటున్నావు, వేవ్ అంటున్నావు, నువ్వు ఫోమ్ అంటున్నావు, అన్ని వాటరే కదా. ఆ యూనిఫైయింగ్ విజన్ అది అద్వైత వేదాంతం. సో దీనికన్నా యాక్చువల్ గా వేరియేషన్స్ కూడా ఉన్నాయి. అచింత్య భేద శుద్ధ ద్వైత, ద్వైత అని ఉన్నాయి. ఇస్కాన్, స్వామినారాయణ సెక్ట్ అండ్ ఇవి చాలా ఉన్నాయి, బట్ అవన్నీ అంత డెప్త్ లో వద్దు. బట్ ఇదే ఓవరాల్ విషయం. సో ఇప్పుడు చాలా అద్భుతంగా చెప్పారన్న, ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయం. సో మనకేంటంటే ఇప్పుడు సమాజం వీటిని అర్థం చేసుకొని వీటి వల్ల జాగృతం అవుతుందా అనేది నా మెయిన్ క్వశ్చన్. అద్భుతమైన ప్రశ్న. విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలాంటి, ఇప్పుడు కాదు, ఇప్పుడోని కాదు, అప్పుడోని కాదు, ఒకప్పుడు ఏంటి అందరికీ అన్నీ తెలుసు, ఇప్పుడు ఎవరికి ఏమి తెలియకుండా కూర్చున్నారు అనే ఒక ఇది కాదు. ఎప్పుడైనా సరే తెలిసిన వాళ్ళు, తెలుసుకోవాలని ఒక ఉద్దేశం ఉన్నవాళ్ళు, జాగృతి ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఉంటారు. బట్ ఇప్పుడు దానికి అవసరం జాస్తిగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనకి మన సమాజంలో యుద్ధం జరుగుతుంది, బ్యాటిల్ ఆఫ్ ద మైండ్స్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఓకే, ఎందుకంటే దానివల్లే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు చూస్తే యుక్రెయిన్ రష్యా వార్, ఇజ్రాయెల్ పాలెస్టైన్ వార్, ఇవి మాత్రమే కాదు, కానీ ఇండియాలో ఇజ్రాయెల్ బ్యాటిల్ గ్రౌండ్ చెప్పారు కదా, బ్రేకింగ్ ఇండియా, ఇవన్నీ జరుగుతూ ఉంది. దాంట్లో జరుగుతున్న విషయాలన్నీ బ్యాటిల్ ఆఫ్ ద మైండ్సే. ఓకే, వాళ్ళు ఏంటంటే దే జస్ట్ ట్రైయింగ్ టు మేక్ యూ ఫైట్ అగైన్స్ట్ యువర్ సెల్ఫ్, యువర్ ఓన్ పీపుల్, యువర్ ఓన్ థింగ్స్. బికాస్ వాళ్ళందరికీ విక్టిమ్ కార్డ్ ఇచ్చి వాళ్ళ క్యాస్ట్ ని వెపనైజ్ చేసేసావు, జెండర్ ని వెపనైజ్ చేసేసావు, ప్రతి ఒక్క విషయాన్ని వెపనైజ్ చేసేసావు. అండ్ మీరు వెన్ విల్ కమ్ టు అల్టిమేట్లీ అన్నిటికీ మీ యూనిట్ అంటే నీ ఫ్యామిలీ అనేది యూనిట్, నీ కుటుంబం అనేది యూనిట్, మీరే యూనిట్. నువ్వు అంటే ఏకవశంగా ఎందుకు అంటున్నానంటే ద ఇండివిజువల్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ ద బ్యాటిల్ ఆఫ్ ద మైండ్. ఇన్స్టాగ్రామ్ లో చాలా, నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాను, చాలా విషయాలు ఉన్నాయి. నేను ఫిట్నెస్ కాబట్టి ఫిట్నెస్ డయట్ అవన్నీ ఫాలో చేస్తాను, సీరియస్ గా ఫాలో చేసి చాలా ఇవి చేస్తున్నాను. ఓకే, బట్ మిగతా విషయాలు చూస్తే సనాతనంగా ఉంటాయి. ఓకే, విల్ స్మిత్ కూతురు ఇది గిటార్ లో ఏమైనా పాడింది, సో యుఎస్ ఇస్ బికమింగ్ హిందూ. నో, యుఎస్ ఇస్ నాట్ బికమింగ్ హిందూ. అది ఒక అమ్మాయి పాడింది అంతే. ఓకే, అది పాడిందో, అది గిటార్ ప్లే చేసిందో ఏంటో. ఈస్టర్న్ యూరోప్ లో ఒక ఊర్లో ఒక జగన్నాథ్ రథయాత్ర జరిగితే మంచిది, చాలా మంచి విషయం. ఓకే, బట్ రష్యా మొత్తం హిందుత్వం అయిపోతుంది, రష్యా మొత్తం పూర్తిగా హిందుత్వం అయిపోతుంది అంటే రియలీ ఎక్స్క్యూజ్లీ, ఐ మీన్ ఓకే, చాలా మంచిది. నీ సమాజంలో, నీ ఊర్లో నువ్వు ఏంటి జగన్నాథ రథయాత్ర చేస్తున్నావు అనేది ప్రశ్నమే, కానీ వాళ్ళు చేస్తారా, ఇది చేస్తున్నా లేదా అనే విషయమే కాదు. అదే నేను షురూ చేసినప్పుడు చెప్పాను కదా, నేనేం చేస్తున్నాను, ఇవన్నీ మన చుట్టుపక్కల చాలా విషయాలు జరుగుతూ ఉంటది. వాట్ ఆర్ యూ డూయింగ్ అబౌట్ ఇట్, వాట్ ఆమ్ ఐ డూయింగ్ అబౌట్ ఇట్ మాత్రమే ప్రశ్నమే, కానీ మిగతా ప్రశ్నలు యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్. ఓకే, సో ఎలా జరుగుతుందంటే చాలా విషయాలు చేస్తున్నారు కొందరు. ఏంటంటే అదే సేమ్ జడ్జ్మెంటల్ ఇవన్నీ చాలా వచ్చేస్తాయి. అది కొన్ని దాంట్లో చాలా ఫస్ట్ మొట్టమొదటి విషయంగా కొన్ని విషయాలు చెప్పి తీరాలి. ఓకే, కొన్ని మిస్కన్సెప్షన్స్, కొన్ని ఇవన్నీ తీసేయాలి. మొదటి విషయం అంటే
దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ హిందూయిజం. ఎవరు చెప్పాడు నీకు? ఓకే, హిందూయిజం వాజ్ ఇన్వెంటెడ్ బై ద బ్రిటిష్ అంటారు, కాకపోతే హిందూయిజం వాజ్ ఇన్వెంటెడ్ బై ద బీజేపీ అంటారు, కాకపోతే హిందూయిజం వాజ్ ఇన్వెంటెడ్ బై ఆర్ఎస్ఎస్ అంటారు. అలా మారిపోతుంది. ఏమంటున్నావు నువ్వు? అది సూపర్ గా డెఫినేషన్ ఏంటంటే, ఆక్సిజన్ అనే ఒక గ్యాస్ ని ఇప్పుడు లవాయిసీలో ఏంటో ఇప్పుడే దానికి పేరు ఇచ్చారు. దానికి ముందు ఏం శ్వాసించారు? అదే కదా ఆక్సిజన్. నువ్వు దానికి ఒక పేరు ఇచ్చావు ఇప్పుడు అంతే. ఓకే, బట్ దానికి ఒక పాత పేరు ఉంది, ఆ పేరుని మర్చిపోయాను. సనాతన ధర్మం అనే పేరుని మర్చిపోయాను. హిందూయిజం అనే పేరు, హిందూయిజం ఓకే కొత్తగా వచ్చే ఒక విషయం, కొత్తగా వచ్చే విషయం కాదురా నాన్న, అన్నిటికన్నా పాత విషయం ఇది. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్, ఆల్ రిలీజియన్స్ ఆర్ ది సేమ్. అబ్బో నాన్న, ధర్మ ఏమంటుందంటే, ధర్మ ఈజ్ ద మోస్ట్ టాలరెంట్ అండ్ ద మోస్ట్ ఇంక్లూజివెస్ట్ ఆఫ్ ఆల్. బై ఇట్స్ వెరీ డెఫినేషన్, టాలరెంట్ అంటే ఏంటి? ఇట్ విల్ నాట్ టాలరేట్ ఇంటాలరెన్స్ కదా. మోస్ట్ ఇంక్లూజివిస్ట్ అంటే ఏంటి? ఇట్ విల్ నాట్ టాలరేట్ ఎక్స్క్లూజివిజం కదా. బట్ మనం ఏమవుతున్నాం అంటే, మన చాలా వాళ్ళు చూస్తున్నాను, వాళ్ళు దే ఆర్ ఆల్మోస్ట్ డూయింగ్ ప్రాక్టీసింగ్ ఏబ్రహామిసైజ్డ్ వర్జన్ ఆఫ్ సనాతన ధర్మ. వాళ్ళు వాడుకుంటున్న ధర్మాన్ని, అది యాక్చువల్గా సనాతన ధర్మమా అంటే సనాతన ధర్మం లా ఉన్న ఒక విషయం, బట్ వాళ్ళు దాన్ని సీరియస్ గా అప్రమైజ్ చేసేసారు. వాళ్ళు టాలరెంట్ గా లేరు, వాళ్ళు ఇంక్లూజివిస్ట్ లేదు. ఎగ్జాంపుల్ నేను చెప్తానంటే, క్రిస్టియన్స్ ఉన్నారు, ఐ విల్ టేక్ ద వర్డ్స్. క్రిస్టియన్స్ ఉన్నారు, యేసు సుప్రభాతం అని చెప్పేసి, యేసు అంటే కైండ్ ప్రతిదీ ఏం చేస్తున్నారంటే మనకు సంబంధించిన విషయాన్ని వాళ్ళు వాడుకోవడం చేసేయడం. సో కల్చరల్ మిస్అప్రోప్రియేషన్ అదే జరుగుతుంది ఇప్పుడు. సుప్రభాతం అయినా సరే, ఎన్ని పాటలు అన్ని ప్రతి విషయాల్లో వాళ్ళు గుడిలాగా వాళ్ళ మందిరాన్ని కట్టడం, చర్చిని కట్టడం. అది నువ్వు కట్టుకో, ఏమైనా ఎందుకు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అంటే, మన వాళ్ళే సుప్రభాతం మర్చిపోతే ఇంకొక చేసుకోవడం ఒక గొప్ప విషయమే కాదు. వాడు రేపు వచ్చి నాదే సుప్రభాతం అనేస్తాడు. సో మేబీ ఉండొచ్చు అని మనం చెప్తారు. 500 సంవత్సరాల తర్వాత వాడిదే సుప్రభాతం అంటారు. నో ప్రాబ్లం, చెప్పు, ఎందుకంటే నువ్వు మర్చిపోయావు. నువ్వు వాడకపోతే అది ఎలా? అదే అవుతుంది కదా. అదే యోగా అలాగే వాడుతుంది. అందుకే ఇప్పుడు సద్గురు లాంటి గొప్ప గురులు వచ్చి ఇప్పుడు యోగా అనేది మనది ఇది అని చెప్పి, ఆది యోగి అవి చెప్తున్నారు. కానీ కాకపోతే ఇది 5 సంవత్సరాలు మడోనానే స్థాపించిన వాళ్ళు మడోనా మారిపోతుంది. ధర్మ అనేది ఎంతో గొప్పది. ఇట్స్ హ్యూజ్. నథింగ్ విల్ హ్యాపెన్ టు ధర్మ ఆర్ హిందూయిజం. ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. హిందూయిజం ఉంటుందా కాదా అనేది విషయం ఏంటంటే, ఈజిప్షియన్ సివిలైజేషన్ లాగా, మాయన్ సివిలైజేషన్ లాగా చదువుతున్న ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా మారిపోతుందా, అకాడమిక్ స్టడీ మెటీరియల్ గా ఒక మారిపోతుందా, కాకపోతే ఒక లివింగ్ ధర్మగా ఉంటుంది అనేది మాత్రమే ఇప్పుడు ప్రశ్న. ఓకే, ఇప్పుడు మాయన్ సివిలైజేషన్ ఉంది, ఎక్కడ ఉంది? టెక్స్ట్ పుస్తకాల్లో, టూరిస్ట్ పుస్తకంలో ఉంది, ఇది దీంట్లో ఉంది. అంతేగాని మాయన్ సివిలైజేషన్ ఒక విషయం లేదు. చిచెన్ ఇట్జా, యుకటాన్ పెనిన్సులా ఉన్న అన్ని పిరమిడ్స్ అన్ని టూరిస్ట్ స్పాట్. ఓకే, నువ్వు అక్కడ పోతే కొందరు ఇలా డ్రెస్ చేసుకొని నీకు టూర్ గైడ్ లా చేసేస్తారు. కానీ ఇది నాట్ లివింగ్ సివిలైజేషన్. బట్ నీ గుడి అనేది లివింగ్ సివిలైజేషన్. దాని ఉన్నది నువ్వు టూరిస్ట్ స్పాట్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఏబ్రహామిసైజ్ వర్జన్ అంటే, మై సంప్రదాయ సెట్ ఎవ్రీబడి ఇస్ రాంగ్ అండ్ ఎవ్రీబడి ఇస్ ఇడియట్. నా సంప్రదాయం నేను ఫాలో చేస్తున్న విషయం మాత్రమే కరెక్ట్, మిగతా విషయాలు అందరూ తప్పు. ఇది ఒక తప్పు. నువ్వు ఫ్రేమ్ వర్క్ లో ఉన్నావు, ఎవరైనా సరే నీ ఇంట్లో ఉన్న నలుగురు కూడా ఒప్పుకోరు. అందరిని ఇంక్లూడ్ చేసుకోవాలి, అందరిని ఇంక్లూడ్ చేయాలి. అండ్ మంచి విషయం ఏంటంటే, సనాతన ధర్మం కన్నా ఇంక్లూజివ్ రిలీజియన్ లేదనే విషయానికి అందరికీ ఒక దేవుడు ఉంటారు. ఓకే, చిన్న పిల్లలకి ఒకరు, బ్రహ్మచారులు అయితే వాళ్ళకొకరు. ఓకే, అయ్యప్ప స్వామి ఉంటారు. చిన్నపిల్లలు అంటే వాళ్ళకి గణేష స్వామి అంటే చాలా ఇష్టం. ఓకే, అండ్ గృహస్థులు అంటే సీతమ్మ తల్లి ఉన్నారు. ఇలా చాలా వాళ్ళు ఉన్నారు. కస్టమైజ్, దానికన్నా ఇంక్లూజివ్ ఫ్రేమ్ వర్క్ లోకంలో లేదు. మిగతా ఫెయిత్ సిస్టమ్స్ లో దేర్ ఇస్ నాట్ ఈవెన్ కాన్సెప్ట్ ఆఫ్ వుమెన్ గాడ్. ఒక విషయం మనం ఇప్పుడు అప్రెసివ్ అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే చాలా మంది తీసేసారు, తుడిచిపెట్టేలాగా చేశారు. దేవి వర్షం అనేది వరల్డ్ ఫేమస్ గా ఉండే ఒక విషయం, దాన్ని అన్ని తీసేశారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మనకు అంటారు అప్రెసివ్ అగైన్స్ ఉమెన్ అంటున్నావు. వాళ్ళు కాబట్టి చేయడం ఒకటి వదిలేండి. మన సాయి దీపక్ ఇంటర్వ్యూలో చెప్పే ఒక విషయం, హిందూస్ ఇన్ నేమ్ ఓన్లీ. హీరో అంటే హిందూస్ నేమ్ ఓన్లీ. వాళ్ళు ఏమంటున్నారంటే, హిందూయిజం రెప్రెసివ్ అగైన్స్ ఉమెన్ అని కొందరితో ఇస్లామిక్ ఆర్గనైజేషన్ టైఅప్ చేసుకుని చేస్తున్నారు. ఏదో మిస్టర్ బీన్ కామెడీలా ఉంది.
ఇది సీరియస్ గా ఇది నాట్ 9 o'clock న్యూస్ మిస్టర్ బీన్ కామెడీలా ఉంది ఇది. సో ఆ మిస్డైరెక్షన్ ప్రాబ్లం.